ఒక బస్ అయితే డెలివరీ ఉన్నది. శ్రీశ్రావ్ రాయలే మీరు ఆల్రెడీ చూసే ఉంటారు టోటల్ రివ్యూ అంతా. మేమైతే ఆల్రెడీ ఒక 5 days నుంచి అయితే ఇక్కడ సర్చింగ్ లో ఉన్నాం. బండి అంతా రెడీ అయిపోయింది. మనం వచ్చేసి డ్రైవ్ చేస్తున్నాము. బెంగళూరు టు హైదరాబాద్ ఫుల్ బ్లాగ్ అయితే ఈ బస్ లో ఉంటుంది. బండి అయితే చాలా స్మూత్ గా ఉంది అండ్ పికప్ కూడా. బైపాస్ లాగా అయితే ఎక్కినాం కదా, ఇప్పుడే డీజిల్ అయితే కొట్టిస్తున్నాం HP పెట్రోల్ బంక్. ఫస్ట్ మిల్స్ ఫుల్ ఫాస్ట్ తిరుగుతున్నాయి, బాగా కరెంట్ జనరేట్ అవుతుంది. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మనమైతే బెంగళూరు దగ్గర ఉన్న దొబ్బాస్పేట్ శ్రీ దామోదర్ బాడీ బిల్డింగ్ కోచ్ లో అయితే ఉన్నాము. శ్రీ దామోదర్ కోచ్ క్రాఫ్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఇది వచ్చేసి మన బాడీ బిల్డింగ్ కోచ్ దొబ్బాస్పేట్ లో అయితే ఉన్నది. ఇక్కడ మనం దేని పర్పస్ వచ్చినామంటే, మనం ఒక బస్ అయితే డెలివరీ ఉన్నది. ఆ బస్ వచ్చేసి శ్రీశ్రావ్ రాయలే ట్రావెల్స్ అన్నట్టు. మనం ఈ రోజు ఆ బస్సు డెలివరీ తీసుకొని బెంగళూరు టు హైదరాబాద్ అయితే వ్లాగ్ అయితే చేయబోతున్నాము. ఈ వ్లాగ్ అనేది ఫుల్ వీడియో మన యూట్యూబ్ ఛానల్ లో వస్తుంది. శ్రీశ్రావ్ రాయలే బస్సు దామోదర్ రుద్ర ఆ బస్సు రివ్యూ కూడా మన ఛానల్లో వస్తుంది, అది కూడా చూడండి. ప్రజెంట్ అయితే మనం శ్రీ దామోదర్ కోచ్ క్రాఫ్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ దామోదర్ లోగో చూస్తున్నారు కదా. ఈ హైవే వచ్చేసి బెంగళూరు టు హుబ్లీ హైవే అన్నట్టు. మనకు మెయిన్ హైవేలోనే ఈ బాడీ బిల్డింగ్ కోచ్ అయితే ఉంటది. దామోదర్ బాడీ బిల్డింగ్ కోచెస్ వచ్చేసి మనకు దొబ్బాస్పేట్ ఒకటి, తుమ్కూరు ఒకటి అండ్ గోవాలో ఒకటి ఉంటది. మనం అయితే దొబ్బాస్పేట్ బ్రాంచ్ లో అయితే ఉన్నాం. ఇప్పుడు లోపలికి అయితే వెళ్దాం. మనము బండి అంతా మనకు రెడీ చేసేసి కంప్లీట్ గా రెడీ పెట్టారు అన్నట్టు. మనం ఒక 1 hour 2 hour లో డెలివరీ తీసుకొని అయితే వెళ్దాము. పద లోపలికి వెళ్దాం. మన బండి అయితే రెడీ అయిపోయి లైన్ లో అయితే పెట్టారు అన్నట్టు. చూసారు కదా, శ్రీశ్రావ్ రాయలే. మనకి బస్సు వాక్ అరౌండ్ రివ్యూ కూడా మన ఛానల్లో ఉంటుంది. నెక్స్ట్ అయితే మొత్తం ప్రతిదీ పర్టికులర్ గా మీకైతే చూపిస్తాను. బస్సులో ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ బాడీ బిల్డింగ్ లోపల ఎలా ఉంది. ఇది టోటల్లీ వచ్చేసి ప్రీమియం కోచ్ అన్నట్టు. ప్రీమియం కోచ్ లో ఏమేం లేటెస్ట్ వర్షన్ అనేది మీకు అంతా చూపిస్తాను. ఇది వచ్చేసి దామోదర్ రుద్ర కోచ్ లో టాప్ ఎండ్ మోడల్ అన్నట్టు. ఇంకా నేను ఓనర్స్ తోటి కూడా మాట్లాడాను. దీనికంటే ప్రీమియం టాప్ ఎండ్ ఏది లేదంట, ఇదే ఫుల్ టాప్ ఎండ్ అని అంటున్నారు. దామోదర్ ప్లాంట్ చూసారు కదా, లోపల బాడీ బిల్డింగ్ అనేది ఈ విధంగా రెడీ అవుతుంది. ఏంటంటే లోపల ఫుల్ పర్మిషన్ లేదు మనకి. ఇక్కడ గేట్ నుంచి ఏదో మన బస్ విషయం ఉంచని తీస్తున్నాం కాబట్టి చూడండి, ఒక దగ్గర ఒక 30 buses అయితే మనకు బాడీ బిల్డింగ్ అవుతున్నాయి అన్నట్టు. ఇది దామోదర్ దొబ్బాస్పేట్ బ్రాంచ్. మేమైతే ఆల్రెడీ ఒక 5 days నుంచి అయితే ఇక్కడ సర్చింగ్ లో ఉన్నాం బస్సు పని విషయంలో. అయితే ఈ బాడీ బిల్డింగ్ కోచ్ కు MD అయితే మురారి శర్మ సార్ అయితే MD అన్నట్టు. ప్రతి విషయంలో మనకు ఏది ఏం కావాలన్నా కూడా దగ్గరుండి చేయిస్తున్నారు. మీలో ఎవరైనా బాడీ బిల్డింగ్ కస్టమైజేషన్ కావాలి, చేయించుకోవాలి అనుకుంటే ఇక్కడ దొబ్బాస్పేట్ బ్రాంచ్ బాడీ బిల్డింగ్ బ్రాంచ్ ని అయితే విజిట్ చేసి మురారి శర్మ సార్ అని ఉంటాడు, ఆయనకి ఇట్లా కలిస్తే మాత్రం మీకు ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసి మీకు ఏ విధంగా బాడీ బిల్డింగ్ కావాలనో, కస్టమైజేషన్ ఎలా కావాలనో అన్ని అయితే చూపిస్తారు అన్నట్టు. ఒకసారి మీరైతే దొబ్బాస్పేట్ బ్రాంచ్ ని అయితే విజిట్ చేయండి. మేమైతే ఒక 5 days నుంచి అయితే ఇక్కడ ఉన్నాము. వాళ్ళైతే మంచి కోఆపరేషన్ అండ్ ఎక్స్ప్లెనేషన్ కూడా చాలా బాగుంది అన్నట్టు. మంచి సపోర్ట్ అయితే చేస్తున్నారు. మీరు కూడా ట్రై చేయండి దొబ్బాస్పేట్ బ్రాంచ్ అండ్ దామోదర్ కోచ్. మీ ఎక్స్పీరియన్స్ కూడా కామెంట్ చేయండి. మైనర్ వర్క్స్ అయితే నడుస్తున్నది, చూద్దాం పదండి. చిన్న టచ్అప్స్ అని లేకపోతే ఎక్కడన్నా పెయింటింగ్ స్క్రాచెస్ పడ్డా కూడా ప్రతిదీ పరీక్షించి అయితే చేస్తున్నారు, చూద్దాం. బాడీ ఒగ్గిబోట్లు టైట్ చేస్తున్నాం. చూసారు కదా, బస్సులన్నీ మన బాడీ బిల్డింగ్ అయితే అవుతున్నాయో. దగ్గర ఒక 30-40 బస్సులు అయితే లైన్ గా పెట్టారన్నట్టు. చూసారు కదా, మన బస్సు అయితే ఇదే శ్రీశ్రావ్ రాయలే. ఒక 1 hour లో బస్సు అయితే డెలివరీ అవుతుంది. చెకింగ్ కూడా టెస్టింగ్ అయిపోయింది అన్నట్టు. లోపల కూడా వెళ్దాము. లోపల కూడా కంప్లీట్ అయిందో లేదో చూద్దాము.
మీరు ఆల్రెడీ చూసే ఉంటారు టోటల్ రివ్యూ అంతా. బాడీ బిల్డింగ్ లో అయితే మొత్తం అంతా రెడీ చేసి మనకు హ్యాండ్ ఓవర్ చేయడానికే రెడీగా ఉన్నారు అన్నట్టు. పని కూడా పెండింగ్ ఏం లేదు. చూడండి నీట్ గా అండ్ క్లీన్ కూడా చేసారు. మనకు మ్యాట్ ఒకటి హైదరాబాద్ లో అయితే వేసుకుందాం. సో ఫ్రెండ్స్, మనకు ఈ బస్ కు సంబంధించిన శ్రీశ్రావ్ రాయలే వీడియోస్ గానీ, ఇన్స్టాగ్రామ్ రీల్స్ గానీ ప్రతిదీ శ్రీశ్రావ్ రాయలే ఇన్స్టాగ్రామ్ లో వస్తాయి. ప్లస్ మన ఛానల్లో కూడా వీడియోస్ అండ్ రీల్స్ అండ్ అయితే ప్రతిదీ వస్తా ఉంటాయి. మీరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ అయితే ఫాలో అవ్వండి. శ్రీశ్రావ్ రాయలే బస్ ఎలా ఉందో కామెంట్ చేయండి. సో ఈ బస్ వచ్చేసి ఐచర్ చాసిస్ అన్నట్టు. బెంగళూరు టు హైదరాబాద్ జర్నీ చేస్తాం కదా, ఈ బస్సును మనం కూడా నడుపుతాము. చూద్దాం రన్నింగ్ లో ఎట్లా ఉంటుందో. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎక్కడ మిస్ అవ్వద్దు. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది ఈ వీడియో. చూసారు కదా విజువల్స్, బండి అంతా రెడీ అయిపోయింది. గేట్ బయటకి అయితే వస్తున్నది. సో ఫ్రెండ్స్, మన దామోదర్ బాడీ బిల్డింగ్ కోచ్ నుంచి అయితే బస్ అయితే బయటికి తీసుకొచ్చాము. ఇప్పుడు ఈ నుంచి వెళ్ళి మన వ్లాగ్ అయితే స్టార్ట్ అవుతుంది. బెంగళూరు టు హైదరాబాద్ ఫుల్ వ్లాగ్ అయితే ఉంటది. ఎండ్ వరకు అయితే చూడండి. బస్సు బయటకు వచ్చినాక ఎట్లా ఉందో, లుక్ అనేది ఎలా ఉందో కామెంట్ చేయండి. నాకైతే చాలా ప్రీమియం గా కనబడుతుంది బస్ అయితే. మీకు కూడా ఎలా ఉందో కామెంట్ చేయండి. కాదు. సో ఫ్రెండ్స్, బాడీ బిల్డింగ్ నుంచి డెలివరీ తీసుకున్నాం కదా, మనం వచ్చేసి డ్రైవ్ చేస్తున్నాము. మన వ్లాగ్ ఈ నుంచి స్టార్ట్ అవుతుంది. దామోదర్ బాడీ బిల్డింగ్ కోచ్. మేము ఎక్కే టైం కు వర్షం కూడా పడుతుంది. బెంగళూరు టు హైదరాబాద్ ఫుల్ వ్లాగ్ అయితే ఈ బస్ లో ఉంటుంది. చూడండి బస్ ఎలా ఉందో కామెంట్ చేయండి. నాకైతే సూపర్ గా అయితే నచ్చింది, చాలా బాగుంది. కలర్ ప్యాటర్న్ గానీ, లోపల ఇంటీరియర్ గానీ మీకు కూడా ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడే అయితే మనం స్టార్ట్ అయినాం. టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ 12:50 అవుతుంది. మధ్యలో మనం డీజిల్ అయితే కొట్టించుకోవాలి. అట్నే యాడ్ బ్లూ కూడా ఫిల్ చేసుకొని అయితే మనం బయలుదేరదాము. ఇదైతే ప్రస్తుతం మనం బెంగళూరు రూట్ లో వెళ్ళి యూటర్న్ చేసుకొని దొబ్బాస్పేట్ చౌరస్తా నుంచి అయితే రైట్ తీసుకొని దేవనహల్లికి అయితే వెళ్తాం అన్నట్టు. ఇక్కడ యూటర్న్ ఉంది, యూటర్న్ చేసుకొని అయితే వెళ్దాం. ఆప్తల బాయ్ దామోదర్ బాడీ బిల్డింగ్ కోచ్ బాయ్. అయిపోయింది బస్ అయితే డెలివరీ తీసుకొని అయితే వెళ్తున్నాం. మళ్ళీ నెక్స్ట్ బస్ డెలివరీ తీసుకోవడానికి వస్తాము. అది కూడా త్వరలోనే లోపల రెడీ అవుతుంది బస్సు. అవును తెలుసు. దొబ్బాస్పేట్ చౌరస్తాకి అయితే వచ్చినాం మనము. ఈ డైరెక్ట్ అయితే చెప్పినా కదా హుబ్లీ వెళ్తుందని. మనం ఇక్కడ రైట్ అయితే తీసుకుంటాము. రైట్ తీసుకుంటే డైరెక్ట్ బెంగళూరు దేవనహల్లి అయితే దిగొచ్చు. తిరుపతి 288, ఎందుకంటే 48 కిలోమీటర్సే ఉంటుంది.
డీజిల్ పోవాలంటే సర్వీస్ రోడ్లోకి వెళ్ళాలి. చూసారు కదా ఐచర్ చాసిస్ బండి అయితే చాలా స్మూత్ గా ఉంది అండ్ పికప్ కూడా అశోక్ లీలాండ్ మీద కొంచెం ఇంక్రీజ్ అవుతుంటది. బైపాస్ లాగా అయితే ఎక్కినాం కదా, ఇప్పుడే డీజిల్ అయితే కొట్టిస్తున్నాం హెచ్పి పెట్రోల్ బంక్. ఇక్కడ ఏంటంటే డీజిల్ ఒక 2 రూపాయలు మనకు తక్కువ ఉంటది కాబట్టి మనం ఈయన్నే ఫుల్ చేస్తాం. ఫుల్ ఎంత అవుతుందో చూద్దాం ఇప్పుడు. డీజిల్ అయితే కొట్టించేయడం అయిపోయింది. మనకు వచ్చేసి 420 లీటర్లు అయితే పట్టింది. దగ్గర దగ్గర 428 లీటర్లు. అమౌంట్ వచ్చేసి 42,401 రూపీస్ 60 పైసా టోటల్ బిల్లు. సో ఫ్రెండ్స్, డీజిల్ కొట్టించడం అయితే అయిపోయింది. బయలుదేరుతున్నాం ఇప్పుడు. ఆది ఓ సాలి ఊర్లో అయితే మనం డీజిల్ కొట్టించుకొని బయలుదేరుతున్నాం ఇప్పుడు. నెక్స్ట్ వచ్చేసి పెద్ద ఊరు టోల్ గేట్ అయితే ఉంటది. నెక్స్ట్ దుబ్బల్లాపురం. దేవనల్లి 47 కిలోమీటర్స్ ఉంది ఈ నుంచి వెళ్ళి. ఇది మొత్తం మన బెంగళూరు కి ఔటర్ రింగ్ రోడ్ టైప్ అన్నట్టు. ఇది కూడా హొసూరు అండ్ మళ్ళీ అట్లా నైస్ రోడ్ అండ్ మైసూర్ రోడ్ కి అయితే టచ్ అవుతుంది. ఈ రోడ్ అంతా ఔటర్ రింగ్ రోడ్. ఇది వచ్చేసి తిరుపతి రోడ్డు కూడా టచ్ అవుతుంది. తిరుపతి చూసాం కదా మనము, 288 కిలోమీటర్స్ ఉన్నది. సో ఫ్రెండ్స్, దుబ్బాస్పేట్ దాటినాక ఫస్ట్ టోల్ గేట్ అయితే వచ్చినాం మనము. టోల్ గేట్ దగ్గర ఫాస్టాగ్ ఉందేమో చూసుకుందాం. ఫస్ట్ ఫాస్టాగ్ అయితే వేసుకుందాం మనకు, ఎందుకంటే టోల్ కట్టాలంటే చాలా చార్జెస్ అయిపోతాయి కాబట్టి. కత్తి హోసలి, ఇగో కత్తి హోసలి. ఔటర్ రింగ్ రోడ్ లేదు, సర్వీస్ రోడ్ లా కత్తి హోసలి ఊర్ల నుంచి కింద సర్వీస్ రోడ్ లో అయితే వెళ్తున్నాం అన్నట్టు. పైన అంతా మొత్తం ఔటర్ రింగ్ రోడ్ టైపు, కింద మేము సర్వీస్ రోడ్ లో వెళ్తున్నాం. చెప్తా సర్వీస్ రోడ్ లా మళ్ళీ ఇక్కడ ముంగట అయితే కలుస్తుంది ఈ రోడ్ ఎక్కగానే. ఇవి బాగున్నాయా? బెంగళూరు వచ్చేసి 49, దుబ్బలాపూర్ 7 కిలోమీటర్స్ అవుతుంది. దేవనల్లి వచ్చేసి 32 కిలోమీటర్స్ ఉంది అన్నట్టు. మన దుబ్బలాపూర్కి అయితే ఒక 7 కిలోమీటర్స్ అయితే దుబ్బలాపూర్. ఫ్లైఓవర్ కింది నుంచి వెళ్తే ఊర్లోకి వెళ్తాము మనం డైరెక్ట్ అయితే దుబ్బలాపూర్. దొబ్బలాపుర 0.3, ఓస్కోట 52 కిలోమీటర్స్ ఉంది. ఓస్కోట ఈ నుంచి వెళ్ళి ఇది డైరెక్ట్ ఓస్కోట, మళ్ళీ అట్లా ఎలక్ట్రానిక్ సిటీ అట్లా మైసూర్ రోడ్కి అయితే టచ్ అవుతుంది అన్నట్టు ఈ రోడ్. ఇది తిరుపతి, ఓస్కోట అంటే ఓస్కోట నుంచి తిరుపతి ఆ రోడ్ అన్నట్టు. టోల్ రోడ్ స్టార్ట్ ఈ నుంచి వెళ్ళి
దేవనల్లి 15 కిలోమీటర్స్, కేఐ ఎయిర్పోర్ట్ 23, చెన్నై 340, హైదరాబాద్ 539 కిలోమీటర్స్ అవుతుంది. మనం దేవనల్లి దగ్గర అయితే ఈ బైపాస్ దిగి హైదరాబాద్ రోడ్లకి అయితే మళ్తాం. హైదరాబాద్ అయితే లెఫ్ట్ 527 కిలోమీటర్స్ అయితే ఉన్నది. బెంగళూరు కూడా లెఫ్ట్ వెళ్ళి కిందికి వెళ్ళి రైట్ తీసుకుంటూ వెళ్ళిపోతాం అన్నట్టు. మనకు 527 కిలోమీటర్స్ హైదరాబాద్. ఇన్నా మరా సో ఫ్రెండ్స్, దొబ్బాస్పేటలో అయితే మనం దొబ్బాస్పేట నుంచి ఇడికి రానికి అయితే మనకు దగ్గర 2 అవర్స్ అయితే పట్టింది. ఏం లేదు, మన బండికి జర ఎయిర్ పైప్ లీక్ అవుతుంటే జాయింటర్ కప్లర్ గురించి అయితే ఆటోమొబైల్ దోలాడుకుంటూ వస్తున్నాము. ఆ దొబ్బాస్పేట నుంచి హైవేలో ఈ రోజు సండే కాబట్టి ఎవరు మెకానిక్స్ అండ్ ఆటోమొబైల్స్ కూడా అవైలబుల్ గా లేవు. అందుకనే మళ్ళీ ఇక్కడ దేవనల్లి దిగినాక ట్రై అయితే చేస్తున్నాం. ఏం లేదు, చిన్న జాయింట్ కప్లర్ అన్నట్టు అది ఒకటి దొరికితే మనం ఇట్లా దాని పైప్ కోసేసి జాయింట్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే అది బెలూన్ కాడ లీక్ అవుతుంది కాబట్టి కొంచెం బండికి కావాల్సిన ఎక్స్ట్రా స్పేర్ పార్ట్స్ గురించి అయితే మనము మెల్లగా దోలాడుకుంటూ వచ్చినాము. జస్ట్ ఇక్కడ దేవనల్లి దిగంగానే అక్కడ రైట్ సైడ్ ఒక షాప్ ఉంటది, అందులో అయితే కొనుక్కుంటారు మన వాళ్ళు. ఇక్కడ నుంచి మనకు డైరెక్ట్ గా అనంతపూర్ కియా షోరూమ్, అనంతపూర్, కర్నూలు, హైదరాబాద్ అయితే ఏరుతాం. హైదరాబాద్ ఎన్ని గంటలకు పోతాం అనేది మీకు అప్డేట్ ఇస్తాను. టైం అయితే ఎగ్జాక్ట్లీ 2:45 అవుతుంది. ముంగట ఇక్కడ నాగి లంచ్ ఇట్లా చేస్తాము. లంచ్ చేసుకొని అయితే బయలుదేరుతాం. మధ్యలో ఇంకొక 1 అవర్ 2 అవర్స్ మనకు వర్క్ కూడా ఉంది, అది చూసుకొని అయితే బయలుదేరుతాం అన్నట్టు. జస్ట్ ఏం లేదు, ముందైతే ఫస్ట్ బార్డర్ క్రాస్ అయిన తర్వాత వర్క్ అనేది చూసుకొని వెళ్తాం. ఇప్పుడైతే మనం ప్రస్తుతం NH44 హైదరాబాద్ టు బెంగళూరు హైవేలో అయితే ఉన్నాము. స్టేట్ ఒకటే రోడ్ ఇది. నెక్స్ట్ పెనుగొండ, అనంతపూర్ అండ్ గుత్తి, డోన్, కర్నూల్ అండ్ జడ్చర్ల హైదరాబాద్ రోడ్ అయితే ఇదే అన్నట్టు. స్టేట్ ఒకటే రోడ్, ఇక మనకు ఎక్కడ మళ్ళీ పని లేదు. సో మధ్యలో చెప్పాను కదా 1 గంట వర్క్ ఉందా చూసుకొని లంచ్ చేసుకొని అయితే బయలుదేరుదాం. ఎవరిది ముదురికి. సో ఫ్రెండ్స్, ఆ ముదురికి నుంచి అయితే బయలుదేరుతున్నాం. ఇక్కడ కొంచెం వర్క్ ఉండన్నా కదా చూసుకొని, నెక్స్ట్ అయితే మళ్ళీ లంచ్ ఒకటి ఉంది, లంచ్ బ్రేక్ చేసుకొని వెళ్దాం మనము. తర్వాత ఒక 1 అవర్ వర్క్ అన్నా కదా, అది కూడా చూసుకొని ప్రస్తుతం అయితే మా చందుకి ఇచ్చిన, మా చందు డ్రైవింగ్ చేస్తుండు. ఓకే, ఏం కావాలి. సో ఫ్రెండ్స్, టైం అయితే ఎగ్జాక్ట్లీ 4 అవుతుంది. ఈ నుంచి వెళ్ళి బాగేపల్లి టోల్ 35 ఉంది కదా. ఓకే, దేవనల్లి అయితే దాటినాము. నెక్స్ట్ బాగేపల్లి టోల్ ప్లాజా అయితే ఒక 35-40 కిలోమీటర్లు ఉంది. టైం అయితే ఎగ్జాక్ట్లీ 4. జస్ట్ ఇంకా మనము బార్డర్ కూడా దాటలేదు, బార్డర్ కూడా దాటే చూపిస్తాను. ఓకే, ఇప్పుడే మా చందు అయితే ఎక్కిండు. మనం చిక్బల్లాపూర్ బైపాస్ లో అయితే ఉన్నాము. అబ్బాయి ఫ్లైఓవర్ చాలా రోజుల నుంచి చూస్తున్నా, ఇది కంప్లీట్ కాలేదు, కంప్లీట్ అయిపోయింది. మనకు లెఫ్ట్ సైడ్ వెళ్తే చిక్బల్లాపూర్ ఊర్లోకి అయితే వెళ్తాము. ఫస్ట్ అయితే మనం డేలో బెంగళూరు టు హైదరాబాద్ డే జర్నీ అయితే వేస్తున్నాం బస్సులో. రోడ్ వ్యూ చూసారు కదా ఎంత బాగుందో. ఈ నుంచి వెళ్ళి చాలా దూరం వరకు కనబడుతుంది చూడండి, స్ట్రేట్ అండ్ డౌన్ అండ్ అప్ చాలా బాగా కనబడుతుంది వ్యూ అయితే. బెంగళూరు టు హైదరాబాద్ డే జర్నీ అండ్ ఫస్ట్ టైం అన్నట్టు. వ్యూ చూడండి ఏ విధంగా ఉందో. చూసారు కదా రోడ్ వ్యూ ఎట్లా ఉందో. మళ్ళీ చూసారు కదా వ్యూ అనేది డౌన్ అయితే దిగుతున్నాం. వ్యూ చూడండి ఎట్లా ఉందో. హైదరాబాద్ అయితే ఇంకా 498 కిలోమీటర్స్ ఉంది. బాగేపల్లి అయితే 24 కిలోమీటర్స్ ఉంది. ఈ డే జర్నీలో మనకు వ్యూ అయితే సూపర్ కనబడుతుంది. ఫుల్ వీడియో అయితే చాలా బాగుంటుంది, ఎండ్ వరకు చూడండి. ట్రాఫిక్ కూడా మనకు కొంచెం తక్కువనే ఉన్నది. నైట్ అంతా ట్రాఫిక్ ఏముండదు. లెఫ్ట్ సైడ్ చూసారు కదా ఎంత పెద్ద కొండ ఉందో. మనకు సూపర్ వ్యూ అయితే కనబడుతుంది మనకు.
సో ఫ్రెండ్స్, ఇదే బాగేపల్లి టోల్ ప్లాజా, మన కర్ణాటకలో లాస్ట్ టోల్ ప్లాజా ఇది. ఎగ్జాక్ట్లీ టైం వచ్చేసి మనకు 4:35 అయితే అవుతుంది. బాగేపల్లి టోల్ ప్లాజాకి అయితే వెళ్తున్నాం. మనకు ఒక ఆర్టీ ఆఫీస్ అయితే ఇంకొక 1 కిలోమీటర్లో ఉంది. కర్ణాటక ఆంధ్రప్రదేశ్ బార్డర్ అన్నట్టు. కర్ణాటక పార్ చేసి ఆంధ్రాలోకి అయితే అడుగు పెడుతున్నాం. సో ఫ్రెండ్స్, పెండుకొండ అయితే మనకు 36, అనంతపూర్ అయితే 114, కర్నూలు 252 అయితే ఉన్నది. తెలుగు బోర్డ్స్ వచ్చేసినాయి కాబట్టి ఈ నుంచి వెళ్ళి మనం ఏపీలో అయితే అడుగు పెట్టేసినాం. లెఫ్ట్ లేపాక్షి, హిందూపురం కూడా లెఫ్టే ఉంది, హైదరాబాద్ స్టేట్. ఈ నుంచి వెళ్ళి లేపాక్షి ఎన్ని కిలోమీటర్లు ఉందో చూద్దాం. ఇదే హిందూపూర్ అన్నట్టు. 544E అంట NH. ఓకే, పుట్టపర్తి అయితే రైట్ సైడ్ ఉన్నది మనకు 43 కిలోమీటర్స్. పుట్టపర్తి వెళ్ళే దగ్గర అయితే కొంచెం స్పీడ్ బ్రేకర్స్ అయితే ఉన్నాయి. ఈ నుంచి వెళ్ళి అనంతపూర్ క్రాస్ అయ్యేంత వరకు అయితే మనకు స్పీడ్ బ్రేకర్స్ అయితే ఉంటాయి. పుట్టపర్తి వెళ్ళే రోడ్ అయితే ఇదే 43 కిలోమీటర్స్ అయితే ఉంది ఈ నుంచి వెళ్ళి మనకు. ఇక్కడ అబ్బో, ఈ ట్రక్ చూడండి ఎంత దూరంగా అయింది. ముంగట మనకు సైన్ బోర్డు చూసుకున్నట్టయితే విజయవాడ 460, హైదరాబాద్ 461, పెనుగొండ 30 కిలోమీటర్స్. విజయవాడ వచ్చేసి ఇది గ్రీన్ ఫీల్డ్ హైవే అన్నట్టు, ఇంకా ఓపెన్ కాలేదు మనకు. ఈ హైవే ఇట్లా ఓపెన్ అయితే మాత్రం సేమ్ యాజ్ ది గ్రీన్ ఫీల్డ్ హైవే అది. ఇది వచ్చేసి బెల్గాం టు విజయవాడ హైవే. ఓకే, ఇది మధ్యలో ఏంటంటే మనం బెంగళూరు నుంచి వచ్చేటప్పుడు ఇక్కడ మధ్యలో జాయిన్ అవుతాం అన్నట్టు. హైవే చూసారు కదా, చాలా బాగుంటుంది. ఓపెన్ అయితే మాత్రం, ఓపెన్ కాలే కదా ఇంకా. కియా అయితే చూద్దాం. కియా బోర్డ్ అయితే కనబడుతుంది, ఎన్ని కిలోమీటర్లు ఉందో మనకు. కియా మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ వచ్చేసి 30 km అయితే ఉన్నది మనకు. ఈ నుంచి వెళ్ళి 30 కిలోమీటర్లు పోతే కియా మ్యానుఫ్యాక్చరింగ్ నాసిన్ యూనివర్సిటీ అయితే అనుకుంటుంది. అదే కస్టమ్స్ పరోక్ష జాతీయ అకాడమీ అంట, నాసిన్ అకాడమీ అంట. హిందూపురం ఇటు నుంచి కూడా వెళ్ళొచ్చు మనము. హిందూపూర్, అనంతపూర్, హైదరాబాద్. నాగినాయన చెరువు. హిందూపూర్ వచ్చేసి ఇక్కడ నుంచి 26 కిలోమీటర్స్ అయితే ఉన్నది. లెఫ్ట్ సైడ్ అయితే వెళ్ళిపోతుంది అన్నట్టు. పెనుగొండ అయితే లెఫ్ట్ సైడ్ చూపిస్తుంది ఆరో మార్క్. హైదరాబాద్, అనంతపూర్ స్టేట్ అన్నట్టు. పెనుగొండ ఇంకో 2 కిలోమీటర్స్ అయితే పెనుగొండ బైపాస్కి అయితే వెళ్ళిపోతాం. రెడ్ మిల్స్ ఫుల్ ఫాస్ట్ తిరుగుతున్నాయి, బాగా కరెంట్ జనరేట్ అవుతుంది అనుకుంటున్నాను. A few moments later. సో ఫ్రెండ్స్, మనం ప్రస్తుతం అయితే 1 అవర్ పని అయితే చూసుకొని అనంతపూర్ పెనుగొండ కియా షోరూమ్, కియా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అయితే క్రాస్ అయిపోతున్నాం. రైట్ సైడ్ చూడండి, మొత్తం కియా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అన్నట్టు. దగ్గర ఒక 4-5 కిలోమీటర్స్ అయితే ఉంటది. ఆ లైటింగ్ అంతా మొత్తం కియా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అన్నట్టు. మధ్యలో అయితే మనము 2 అవర్స్ అయితే బ్రేక్ తీసుకున్నాము, తర్వాత అయితే బయలుదేరినాం. ఇప్పుడైతే మనం పెనుగొండ కియా షోరూమ్ అయితే దాటేసినాం. కియా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అయితే నెక్స్ట్ టోల్ గేట్ వస్తుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే డిన్నర్ బ్రేక్ కూడా ఉంది మనకు. డిన్నర్ కాడ కూడా వీడియో తీస్తాను. 2 అవర్స్ బ్రేక్ తర్వాత మళ్ళీ కంటిన్యూ వీడియో రన్నింగ్ అయితే చూడండి. సో ఫ్రెండ్స్, పెనుగొండ కియా షోరూమ్ దాటినాక అయితే డిన్నర్ బ్రేక్ అయితే ఆగినాం. ఇక్కడ డిన్నర్ అయితే చేసి బయలుదేరదాం. A few moments later. ఫ్రెండ్స్, ఇప్పుడే డిన్నర్ బ్రేక్ అయిపోయింది కదా, మళ్ళీ డ్రైవింగ్ సీట్లకు అయితే వచ్చిన. కొంచెం దూరం తోలి అయితే మళ్ళీ చందుకు అయితే ఇస్తా. చందుకు అయితే కొంచెం రెస్ట్ ఇస్తున్నా. సో ప్రస్తుతం మనం అనంతపూర్ ఇంకొక 50 కిలోమీటర్లు ఉన్నట్టుంది. కరెక్ట్ కిలోమీటర్స్ కూడా మీకు చూపిస్తాను.
ప్రస్తుతం అయితే మనం మరూర్ టోల్ గేట్ దగ్గర అయితే ఉన్నాం. మరూర్ టోల్ గేట్ అనంతపూర్ కి ఒక 20 కిలోమీటర్స్ యువతల అయితే ఉన్నది. మన బండి ఏంటంటే ఫాస్ట్ ట్యాగ్ అయితే చేపించలేదు. అక్కడ బెంగళూరులో కానీ మనకు కావాల్సిన ట్యాగ్ అయితే దొరకలేదు అన్నట్టు. ఇక్కడ అయితే మనం IDFC బ్లాక్ బక్ అయితే ఇక్కడ అవైలబుల్ గా ఉందంటే ఇక్కడ అయితే ట్యాగ్ తీసుకుంటున్నాము. ఇది వచ్చేసి టోల్ గేట్ చూపి అక్కడ మరూర్ టోల్ గేట్ అన్నట్టు. మరూర్ టోల్ గేట్ దాటంగానే ఒక 20 కిలోమీటర్స్ అనంతపూర్ ఉంటుంది మనకు. సో టైం అయితే 10:30 అయింది. చూసారు కదా మన ఫాస్ట్ ట్యాగ్ అయితే ఇప్పుడే ట్యాగ్ అయితే తీసుకొని రీఛార్జ్ చేసుకొని అయితే బయలుదేరుతున్నాం. చెప్పాను కదా అనంతపూర్ ఈ నుంచి ఇంకొక 20 కిలోమీటర్స్ ఉంటుంది. టైం అయితే 10:30 అయింది. చూద్దాం మనం హైదరాబాద్ ఎప్పుడు చేస్తాం మనది. సో ఫస్ట్ టైం ట్యాగ్ అయితే వేసినాం కదా, ఇప్పుడే చేసినాం. చూద్దాం అవుతుంది. ఇది ఫాస్ట్ ట్యాగ్ వేసినాక ఫస్ట్ టోల్ ఇది. ఫస్ట్ టోల్ గేట్ అయితే క్రాస్ అయిపోయినాం మనము. సో చెన్నై రైట్ సైడ్ చూపిస్తుంది కదా మనకు. చెన్నై రైట్ సైడ్ వెళ్తుంది, హైదరాబాద్ అయితే స్ట్రేట్ వెళ్తుంది అన్నట్టు. నెల్లూరుకి వెళ్తుంది, నెల్లూరు చెన్నై అటేగా. ఇప్పుడైతే మనం అనంతపూర్ దగ్గరలో ఉన్నాం. అనంతపూర్ వచ్చేసి 2 కిలోమీటర్స్. అనంతపూర్ సిటీ అవుట్స్కట్స్లో అయితే ఉన్నాం అన్నట్టు. అనంతపూర్ బైపాస్లోనే వెళ్తాం మనము. రైట్ సైడ్ అంతా అనంతపూర్ సిటీ, మనం బైపాస్లో అయితే వెళ్తుంటాం. టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ 10:45 అయితే అవుతుంది. సో ఫ్రెండ్స్ అనంతపూర్ సెంటర్లో అయితే ఉన్నాం. ఈడ చూసారు కదా కొంచెం ట్రాఫిక్ అయితే ఉంది ఈడ. ఇదంతా బస్సుల టైమింగ్, అందుకే బస్సులన్నీ ఇక్కడ సైడ్కి అయితే ఆగినాయి. A few moments later. ఫ్రెండ్స్ ఇప్పటి వరకు అయితే కర్నూలు దాటి ఎర్రవెల్లి చౌరస్తాకి అయితే వచ్చినాము. ఇప్పటిదాకా డ్రైవ్లో ఉండే కాబట్టి నేను వీడియో అయితే తీయలేదు. సో టైం అయితే 1:15 అవుతుంది. ఈ నుంచి మా చందు అయితే ఎక్కిండు. ఇప్పటి నుంచి నేను రెస్ట్కి అయితే వెళ్ళిపోతున్నా. మళ్ళీ మార్నింగ్ క్లోజింగ్ వీడియో అయితే తీస్తాను ఎన్ని గంటలకు చేరింది అనేది. మొన్న కూడా ఫుల్ వీడియో అయితే మన జింగ్ బస్లో ఉన్నది కదా, అందుకనే వీడియో అయితే అక్కడక్కడ తీస్తున్నాను, ఏమనుకోవద్దు. సో ఇప్పుడైతే మనం శంషాబాద్ పోయినాక వీడియో అయితే క్లోజ్ చేస్తాను. అప్పటి వరకు అయితే చూడండి. థ్యాంక్ యూ అందరికీ. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. చూసారు కదా శంషాబాద్కి అయితే వచ్చేసినాం ఫైనల్గా మనం. నిన్న మధ్యాహ్నం మనం 12:40కి అయితే బయలుదేరి మార్నింగ్ 5 అయితే అవుతుంది ఇప్పుడు శంషాబాద్లో. మన జర్నీలో ఏంటంటే చిన్న చిన్న హాల్ట్లు అండ్ వర్క్స్ అన్ని చూసుకొని వచ్చేసరికి అయితే ఈ టైం అయింది. జస్ట్ మనం శంషాబాద్లో అయితే ఇప్పుడు దిగిపోతాం అన్నట్టు. ఈ బ్లాగ్ అనేది శంషాబాద్ వరకు అయితే ఎండ్ చేస్తున్నాను. ఈ బ్లాగ్ ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఫైనల్గా వచ్చేసి మనం జర్నీ చేసింది ఏంటంటే శ్రీశ్రావు రాయలే. ఆపరేటర్ నేమ్ వచ్చేసి శ్రీశ్రావు రాయలే ట్రావెల్స్ అన్నట్టు. హైదరాబాద్ టు తిరుపతి అయితే తిరుగుతుంది బస్సు వాక్ అరౌండ్ రివ్యూ అయితే చూసారు కదా. లోపల ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ ఏ విధంగా ఉందో. తిరుపతి టు హైదరాబాద్, హైదరాబాద్ టు తిరుపతి జర్నీ చేస్తే శ్రీశ్రావు రాయలే ట్రావెల్స్ అయితే ప్రిఫర్ చేయండి. ఎందుకంటే న్యూ బస్ అండ్ ప్రీమియం లగ్జరీ టాప్ అండ్ బస్ అయితే మనకు అవైలబుల్ గా ఉంది. సో ఈ బస్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ. సో ఫైనల్గా శంషాబాద్ నుంచి అయితే మనం ఆటో అయితే బుక్ చేసుకున్నాం వనస్థలిపురం వరకు. ఆ టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ 5:28.